అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్కడ అంటే జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై ధరూర్ గ్రామ కెనాల్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో అయితే ఈ ప్రమాదం జరిగింది. యాక్చువల్లీ జగిత్యాల డిపోకు చెందినటువంటి ఒక సూపర్ లగ్జరీ బస్ని అతి వేగంతో వచ్చి కారు ఢీకొట్టింది. అయితే ఆ కారులో పూర్తిగా నలుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఫ్రంట్ సీట్లో అంటే డ్రైవర్ సీట్ అండ్ ఆ పక్కన ఉన్నటువంటి సీట్లో ఉన్నటువంటి ఒక యువకుడు అండ్ యువతి అయితే ఇద్దరు చనిపోయారు. కారు యాక్చువల్లీ ఒక పెళ్ళి మనం మ్యారేజ్ ఏదైనా ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో కార్ని డెకరేషన్ చేస్తాం కదా, సో అట్లా కారు డెకరేట్ అయ్యి ఉంది. ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. మరి ఈ కారు ఏంటి, వివాహ వేడుకకు యాక్చువల్లీ ఇంకొక 5 నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపు అయితే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. జనగామ జిల్లాలో వివాహ రిసెప్షన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా అయితే ఈ ప్రమాదం జరిగింది. ఇంకో 5 నిమిషాలు ఇంటికి చేరుకుంటారు అనే టైంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. తెల్లవారుజామున 4:30 కానీ కార్కి సంబంధించిన స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ చూసుకోకుండా మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, బట్ సూపర్ లగ్జరీ బస్ని కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. చెల్లా చెదురుగా 2 మృతదేహాలు కూడా పడి ఉన్నాయి. ముందర అంటే డ్రైవర్ సీట్కి సంబంధించి ఎక్కడైతే బంపర్ ఉంటుందో ముందర పూర్తిగా అసలు ఆ టైర్ కానీ ఆ పార్ట్ కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ఎంత ఫాస్ట్గా కార్ స్పీడ్ ఉంది అనేది దీని అంటే ఇన్సిడెంట్ని గమనించినప్పుడు మనకైతే అర్థమవుతోంది. సో మొత్తం 4 అయితే ఆ కార్లో ప్రయాణిస్తున్నారు. డ్రైవ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో జగిత్యాల హనుమానవాడికి చెందినటువంటి సంకీర్త్ అని చెప్తున్నారు. అండ్ అతని పక్కనే మరో యువతి ఇంకొకరు ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావాల్సి ఉంది. ఆ యువతి పేరు ఏంటి డీటెయిల్స్ ఇంకా తెలియదు, బట్ ఆమె కూడా అంటే ఫ్రంట్ సీట్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా చనిపోయారు. కానీ కార్లో వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయమల్లు అండ్ ఆయన భార్య పూర్తిగా చాలా గాయాలయ్యాయి. వాళ్ళిద్దరికీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. 4:30 ప్రాంతం జగిత్యాల కరీంనగర్ రహదారి కాబట్టి పొద్దున అంటే 4:30 ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెద్దగా వెహికల్స్ మూవ్మెంట్ ఏమి ఉండదు. కానీ ఊరు కాబట్టి అండ్ రహదారి కాబట్టి కొంతమంది ఆ ఇన్సిడెంట్ని గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇద్దరు ఎవరైతే గాయపడ్డారో వారినైతే దగ్గరున్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన, ఎందుకంటే ఆ కార్ పూర్తిగా డెకరేట్ చేసి ఉంది. మరి అందులో ఉన్నది ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ ప్రమాదం మాత్రం వేగం వల్లనే జరిగింది అనేటువంటిది అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు.